హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా డాన్స్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు కీలకమైనటువంటి పాయింట్స్ యొక్క క్లాస్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా 2 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదో దయచేసి ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూసిన తర్వాత యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ గా రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా డేట్ కూచిపూడి డాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్? భారతదేశంలోని ఏ ప్రాంతంలో లేదా ఏ రాష్ట్రం నుంచి మనకి ఒక కూచిపూడి నృత్యం అనేది ఉద్భవించింది లేదా ఆవిర్భవించింది? ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం యొక్క కూచిపూడి. సో ఇది ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మనకి ఒక కూచిపూడి గ్రామం నుంచి ఒక నాట్యం ఉద్భవించింది కాబట్టి ఆ యొక్క గ్రామం పేరు మీదుగానే కూచిపూడి నృత్యం అనే పేరు కూడా రావడం జరిగింది. ఇది నాట్య శాస్త్రానికి సంబంధించినటువంటి పురాతన హిందూ సంస్కృత గ్రంథంలో కూడా దీని యొక్క మూలాలు అయితే ఉండడం జరిగింది. ఓకే. అండ్ ప్రజెంట్ మనకు ఈ యొక్క రైల్వే డేటా ప్రకారంగా ఇది కూచిపూడి అనేది కృష్ణా జిల్లాలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్ కూచిపూడి డెవలప్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్? చూస్తున్నారు కదా, ఒకటే టాపిక్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. రైల్వేలో అంతే, మనకు ఒకసారి ఒక క్వశ్చన్ వచ్చింది అంటే మల్టిపుల్ టైమ్స్ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ద కీ పాయింట్స్. ఓకేనా. భారతీయ శాస్త్రం నృత్య రూపమైనటువంటి కూచిపూడి ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది? ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పులిక్కలి విచ్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ 2017 ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో 2017లో జరుపుకున్నటువంటి పులిక్కలి అనేది మనకు భారతదేశంలోని ఏ రాష్ట్రం చెందినటువంటి జానపద నృత్య రూపం? సో పులిక్కలి అనేది మనకు కేరళ రాష్ట్రం చెందింది. ఇక్కడ పులి వేషాలు ఇచ్చుకొని వీళ్ళు ఇక్కడ ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. ఇది ఆ యొక్క కేరళ రాష్ట్రం చెందినటువంటిది. ఆ యొక్క వార్షిక పండుగ అయినటువంటి ఓనం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సందర్భంగా యొక్క పులి వేషాలు ఏదైతే ఉంటాయో దాన్ని వేయడం జరుగుతుంది. మన దగ్గర పులి వేషాలు అంటారు కదా, వాళ్ళ దగ్గర పులిక్కలు అయితే అనడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు పులికి సంబంధించినటువంటి తలకాయ మాస్కులు పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా తెల్లని చారలు, నల్లని చారలు, అండ్ అదేవిధంగా పసుపు చారలు అంటే పెయింటింగ్ వేసుకుంటారు ఫుల్ బాడీ. ఆ తర్వాత ఈ యొక్క ఈవెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే 1886లో ఇది రావడం జరిగింది, ఈ యొక్క పులిక్కలు ఇదంతా. అండ్ అదేవిధంగా ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ తో పాటు ఇకపై మనం డిస్కస్ చేయబడినటువంటి క్వశ్చన్స్ అన్నిటి యొక్క టోటల్ డేటా కూడా స్ట్రాటజీకి మిస్లేనియస్ సెక్షన్ సంబంధించినటువంటి టీసీఎస్ 6000 ప్లస్ క్వశ్చన్స్ దాంట్లో అందుబాటులో ఉండడం జరిగింది. ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ డేటా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టు విచ్ సీజన్ ద కజరీ ఫోక్ డాన్స్ అసోసియేటెడ్? సో కజరీ జానపద నృత్యం అనేది ఏ సీజన్ తో ముడిపడి ఉంటుంది? ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అది ఏ ప్రాంతం అనేది కాకుండా డైరెక్ట్ ఇక్కడ మనకు ఒక సీజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు వర్షాకాలానికి సంబంధించింది. ఓకేనా. ఇది భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ మరియు బీహార్కి సంబంధించినటువంటి పండగ ఇది. ఈ యొక్క కజరీ అనేది మనకు మేజర్ గా ఈ యొక్క వర్షాకాలంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇది ఎక్కడెక్కడ జరుపుకుంటారు అంటే మనకి ఒక బెనారస్ కానీ, మిర్జాపూర్ కానీ, మధుర కానీ, అలహాబాద్ కానీ, భోజ్పూర్ ప్రాంతాలలో ఈ యొక్క నృత్యాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది. ఇది ఒక జానపద గీతం కూడా. మనకు వేసవి కాలంలో ఈ యొక్క నల్లని ఋతుపవనాల మేఘం వచ్చినప్పుడు ఈ యొక్క అమ్మాయిలు వాళ్ళ యొక్క ప్రియుని కోసం వాళ్ళ యొక్క ప్రియుని కోసం చేసేటటువంటి నృత్యం ఈ యొక్క డేటా. ఓకేనా. అండ్ ఇది మేజర్ గా మనకు వర్షాకాలంలో అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క నృత్యం అనేది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్టిస్ట్ నాట్ పెయింటర్? ఈ కింద వాటిలో ఎవరు చిత్రకారుడు కాదు. యాక్చువల్ గా మనకు పెయింటర్ దాంట్లో రావాలి, పొరపాటున ఇక్కడ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి డిస్కస్ చేసుకుందాము. సో దీంట్లో ఒకళ్ళు పెయింటర్, మిగిలిన ముగ్గురు కూడా డాన్సర్స్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మన యొక్క మెయిన్ క్వశ్చన్ ఏంటిది? ఈ కింది వాటిలో ఎవరు చిత్రకారుడు కాదు? చిత్రకారుని గాంధీ రుక్మిణీదేవి. ఈమె వచ్చేసరికి మనకు భరతనాట్య నృత్యకారిణి. ఓకేనా. భరతనాట్యానికి సంబంధించినటువంటి పర్సన్. అండ్ అదేవిధంగా మనకు జామిని రాయ్ కానీ, అమృత షెర్గిల్ కానీ, నందలాల్ బోస్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా ప్రసిద్ధ చిత్రకారులు. భారతదేశం చెందినటువంటి ప్రముఖ చిత్రకారులు ఈ ముగ్గురు కూడా. భారతీయ నృత్యకారిణి, భరతనాట్యానికి సంబంధించినటువంటి నృత్యకారిణి. ఫేమస్ క్లాసికల్ డాన్సర్ శోభన నారాయణ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డాన్స్ ఫామ్? సో ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి అయినటువంటి శోభన నారాయణ్ ఏ నృత్య రూపానికి సంబంధించింది? భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి. సో ఈ యొక్క డేటా కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక శోభన నారాయణ కనుక తీసుకుంటే మనకు కథక్ సంబంధించినటువంటి పర్సన్. ఓకే. అండ్ అదేవిధంగా మనకు భరతనాట్యం కనుక తీసుకుంటే యామిని కృష్ణమూర్తి, సోనాల్ మాన్సింగ్ వీళ్ళిద్దరు కూడా చాలా చాలా ఫేమస్. కథక్ కనుక తీసుకుంటే బిర్జు మహారాజ్ కూడా ఫేమస్, లచ్చు మహారాజ్, శోభన నారాయణ్ ఈ ముగ్గురు కూడా చాలా చాలా ఫేమస్ అండి. అండ్ అదేవిధంగా కూచిపూడి, మన యొక్క ఏపీలో ఉన్నటువంటి కూచిపూడి కనుక తీసుకుంటే యామిని కృష్ణమూర్తి, లక్ష్మీ నారాయణ శాస్త్రి, రాధారెడ్డి ఈ ముగ్గురు కూడా ఫేమస్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ ఫేమస్ కథక్ డాన్సర్? ఈ కింద వాటిలో ఎవరు ప్రసిద్ధ కథక్ ఫేమస్ కథక్ డాన్సర్ వచ్చరికి బిర్జు మహారాజ్.
చాలా చాలా ఫేమస్ అండి బిర్జు మహారాజ్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ 2025 బేస్ పైన రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పిజే, ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ అడిగినటువంటి ఇండియన్ జాగ్రఫీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ సాల్వ్డ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సంగీత నాటక అకాడమీ, ద నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్, డాన్స్ అండ్ డ్రామా వాజ్ ద ఫస్ట్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ సెటప్ బై ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. దిస్ అకాడమీ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో సంగీతము, నృత్యం మరియు నాటకాలకు సంబంధించినటువంటి జాతీయ అకాడమీ అయినటువంటి సంగీత నాటక అకాడమీ భారతదేశ గణతంత్ర రాజ్యం స్థాపించిన తర్వాత మొట్టమొదటి జాతీయ కళల అకాడమీ ఇది. ఈ అకాడమీ ఎక్కడ ఉంది? సో చూస్తున్నారు కదా, మొత్తం డీటెయిల్ డేటా అంతా ఇచ్చేసి దీని గురించినటువంటి బేసిక్ పాయింట్ మాత్రం అడిగింది. సో ఇక సంగీత నాటక అకాడమీ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే మనకు 1952లో మే 31న ఏర్పడడం జరిగింది. ఓకేనా, అండ్ అదేవిధంగా దీన్ని 1952 జూన్లో మనకి భారత గెజిట్లో కూడా దీన్ని అయితే నోటిఫై చేయడం జరిగింది. భారతదేశానికి సంబంధించినటువంటి తొలి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 1953 జనవరి 28వ తేదీన పార్లమెంట్ భవనంలో జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఏర్పడడం వేరు, ప్రారంభించడం వేరే కదా, అట్లా దాన్ని బట్టి. ఓకే, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామా వాస్. సో భారతదేశం చెందినటువంటి మొట్టమొదటి జాతీయ సంగీతము, నృత్యం మరియు నాటక అకాడమీ ఏంటిది? సంగీత నాటక అకాడమీ. ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకుంటుంది, సంగీత్ నాటక్ అకాడమీ. అండ్ నెక్స్ట్, చోలియా డ్యాన్స్ ఫామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? సో చోలియా నృత్య రూపం అనేది ఏ రాష్ట్రంతో ముడిపడి ఉంది? హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్ మరియు రాజస్థాన్. ఇది కనుక తీసుకున్న మనకు ఉత్తరాఖండ్తో ముడిపడి ఉండడం జరిగింది. సో ఇది మనకి ఒక ఉత్తరాఖండ్లోని కుమావన్ ప్రాంతంలో ఆచరించబడేటటువంటి యొక్క నృత్య రూపము. ఇది వివాహానికి సంబంధించినటువంటి టైంలో ఈ యొక్క ఉత్సవం అయితే నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఖడ్గం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఉపయోగిస్తారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ ఏ ప్రదేశాల్లో యొక్క చోలియా నృత్య రూపం ఉంటుంది అంటే బాగేశ్వరు, కుమావును, పిత్తోర్గఢ్, అల్మోరా అండ్ విధంగా చంపావత్ ప్రాంతంలో ఇదైతే చాలా చాలా ఫేమస్. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్లో కనుక ఈ యొక్క ప్రదేశాలు ఇచ్చినా యూ కెన్ ఈజీలీ ఆన్సర్ విత్ చోలియన్ డ్యాన్స్. విత్ విచ్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ ద నోటెడ్ డాన్సర్ ప్రతిభా ప్రహ్లాద్ అసోసియేటెడ్? సో ప్రముఖ నృత్యకారిణి అయినటువంటి ప్రతిభా ప్రహ్లాద్ ఏ నృత్య రూపంతో సంబంధం కలిగి ఉన్నారు? భరతనాట్యం, కథకళి, కథక్, ఒడిస్సీ. సో ఈ విధంగా ఫేమస్ అయినటువంటి పర్సన్స్ గురించి అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసినా మీకు అర్థమవుతుంది కదా, ఈజ్ భరతనాట్య డాన్సర్. ఓకేనా, సో భరతనాట్యానికి సంబంధించినటువంటి నృత్యకారిణి. ఈమె విద్యావేత్త, ఫోటోగ్రాఫర్ మరియు ఆర్ట్ అడ్మినిస్ట్రేటివ్ మరియు రచయిత్రి కూడా. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ 2025 బేస్ పైన ఎకనామిక్స్ సంబంధించినటువంటి షిఫ్ట్ వైస్ సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ నుంచి ఒక డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. యక్షగాన ఈజ్ ఏ ఫోక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? సో యక్షగానం అనేది ఏ భారతీయ రాష్ట్రం చెందినటువంటి జానపద ప్రదర్శన? కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం మరియు గుజరాత్. సో ఈ యొక్క యక్షగానం అనేది కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటిది. ఓకేనా, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రముఖ నృత్య నాటకం. ఇది మనకి ఒక రంగురంగుల దుస్తులు ఇవన్నీ కూడా ధరించేసి ఒక నృత్యాన్ని అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద డాన్స్ ఫామ్ గోటిపువా? సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం గోటిపువా గురించి. ఒడిశాలో చేసేటటువంటి యువకుల నృత్యం యొక్క ఏంటిది? గోటిపువా. రౌత్ నాచా ఈజ్ ఏ ఫేమస్ ట్రైబల్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? సో రౌత్ నాచా అనేది ఏ రాష్ట్రం చెందినటువంటి ప్రసిద్ధ గిరిజన నృత్యం? జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్. సో ఈ యొక్క రౌత్ నాచా అనేటటువంటిది మాత్రం ఛత్తీస్గఢ్కి సంబంధించింది. ఓకే, సో ఈ విధంగా వీళ్ళ యొక్క డ్యాన్స్ అయితే చేయడం జరుగుతుంది, అంటే ఈ యొక్క నృత్యం అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు దీపావళి పండగ తర్వాత ఈ యొక్క దేవ్ ఉదిని ఏకాదశి అనేటటువంటి టైంలో ఈ యొక్క డ్యాన్స్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఛత్తీస్గఢ్లో ఉండేటటువంటి ప్రముఖ జానపద నృత్యాలు కనుక తీసుకుంటే శైల, సువానాచ, కర్మ, పంతి, గిండి ఇవి కూడా దీనిలో ఉండడం జరుగుతుంది. అంటే ఆ యొక్క రాష్ట్రాల్లో ఉండేటటువంటి మరికొన్ని గిరిజన నృత్యాలు. పైకా డ్యాన్స్ బిలాంగ్ టు విచ్ ఇండియన్ స్టేట్ ఆఫ్? సో పైకా నృత్యం అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రం చెందింది? ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటిది. పైకా వచ్చరికి జార్ఖండ్. ఓకే, సో పైకా అనేది మనకి ఒక మయూర్భంజ్ ప్రాంతానికి చెందినటువంటి ముండా తెగ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క నృత్యమే పైకా నృత్యము. మార్షల్ ఆర్ట్స్కి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జానపద నృత్య రూపము. అండ్ మనకు వివిధ రకాలైనటువంటి సందర్భాల్లో యొక్క నృత్యాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ట్రెడిషనల్ థియేటర్ ఆఫ్ కేరళ వేర్ 8 plays ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ 8 days? సో ఇక్కడ మనకు 8 నాటకాలు 8 రోజుల్లో నిర్వహించేటటువంటి లేదా ప్రదర్శింపబడేటటువంటి కేరళ సాంప్రదాయ నాటకశాల ఎక్కడ? అంటే అది ఏంటిది? యక్షగానం, కృష్ణాయట్టం,
మార్చ్ లేకపోతే తిరువూరు. సో దట్ ఈస్ కృష్ణాట్టం. ఓకే, కృష్ణనాటం లేదా కృష్ణయాట్టం అని అంటారు. ఓకే, సో ఇక కృష్ణనాటం లేదా కృష్ణయాట్టం అనేది మనకు మేజర్గా కేరళలో ఉండేటటువంటి ఒక ఆలయ కళ. ఇక్కడ మనకు కృష్ణుని కథను 8 రోజుల్లో వీళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తారన్నమాట. 8 నాటకాలలో ఆ యొక్క కృష్ణునికి సంబంధించినటువంటి టోటల్ ఏదైతే డేటా ఉంటుందో దాని మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ 2024 జనవరి 1 నుంచి 2025 మే 15 వరకు మీకు ఇక్కడ ఈ యొక్క 2 మెటీరియల్స్లో ఫుల్ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ 17 months ఫుల్ ఫ్లెజ్ ప్రిపేర్ అయితే మీకు మెయిన్ ఎగ్జామ్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఓకే, హుర్కియా బౌల్ ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఫామ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్. సో హుర్కియా బౌల్ అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్య రూపం? ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, హర్యానా, గోవా. సో ఈ యొక్క హుర్కియా బౌల్ అనేటటువంటిది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్య రూపము. సో దీన్ని మనం హుర్కా లేదా బౌల్ అంటే పాటకు తోడుగా ఉపయోగించేటటువంటి డ్రమ్ నుండి ఆ యొక్క పేరు అయితే రావడం జరిగింది. సో వీళ్ళ యొక్క చూస్తున్నారు కదా ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. ఓకే, ఆ యొక్క డ్రమ్ నుంచి ఆ యొక్క పేరు అయితే రావడం జరిగింది. ఇది ఆ యొక్క ఉత్తరాఖండ్లోని కుమావున్ ప్రాంతాల్లో పండించినటువంటి వరి మరియు మొక్కజొన్న యొక్క సాగు సమయంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది, ఈ యొక్క డాన్సెస్. సో ఈ యొక్క డాన్సెస్ మేజర్గా మనకు ఈ యొక్క రాత్రిపూట ప్రదర్శించడం జరుగుతుంది. ఎక్కువగా మహిళలు అయితే వేయడం జరుగుతుంది. కొన్నిసార్లు పురుషులు మహిళలు ఇద్దరు కూడా కలిసి యొక్క నృత్యాన్ని అయితే చేయడం జరుగుతుంది, ఈ యొక్క హుర్కియా బౌల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ ఎర్లీయెస్ట్ వైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ కింద వాటిలో పూర్వపు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శాస్త్రీయ నృత్య రూపం ఏంటిది? సో ఏంటిది అది? కూచిపూడి. సో కూచిపూడి అనేది మనకు ప్రాచీనమైనటువంటిది. సో ఎట్లాగో శాస్త్రీయ నృత్యాల గురించి వచ్చింది కాబట్టి ఒకసారి మొత్తం అన్ని శాస్త్రీయ నృత్యాల గురించి చూద్దాము. సో మనకు ఫస్ట్ వచ్చేసరికి భరతనాట్యం. సో భరతనాట్యం కన్నా తీసుకుంటే తమిళనాడు రాష్ట్రం చెందింది. కథక్ కన్నా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ సంబంధించింది. అండ్ అదేవిధంగా కథాకళి వచ్చేసరికి కేరళకు సంబంధించింది. కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. మణిపూర్కి సంబంధించింది. మోహిని అట్టం కేరళకు సంబంధించింది. ఒడిశాకు సంబంధించింది. సత్రియ వచ్చరికి అస్సాంకు సంబంధించింది. ద క్లాసికల్ డాన్స్ కథకళి ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఇండియన్ స్టేట్. సో కథకళి అనేది ఏ రాష్ట్రం చెందినటువంటిది? సో చెప్పండి, ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. కథకళి ఈజ్ రిలేటెడ్ టు కేరళ. ఓకే, అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ బేస్డ్ జనరల్ నాలెడ్జ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 110+ టాపిక్స్ 270+ పేజెస్తో మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్గా ఈ యొక్క డేటాను మొత్తాన్ని కూడా ఉపయోగించుకోండి. మనకు ఈ యొక్క ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. డాన్స్ ఈజ్ నాట్ ఏ ఫోక్ డాన్స్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. సో ఈ కింద వాటిలో ఏది జానపద నృత్య కళ కాదు. అడిగినది జానపద నృత్య కళ. రౌత్నాచ, చౌ, కూచిపూడి, కాల్బేలియా. ఏంటిది? కూచిపూడి. ఎందుకంటే ఇది శాస్త్రీయ నృత్య రూపం కదా, ఇది శాస్త్రీయము. మిగిలిన అన్ని కూడా ఏంటిది? జానపద నృత్యం. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ క్లాసికల్ డాన్స్ ఆఫ్ అస్సాం. సో అస్సాం యొక్క సాంప్రదాయ శాస్త్రీయ నృత్యం ఏంటిది? ఇది సత్రియ. ఓకేనా, సాంప్రదాయ శాస్త్రీయ నృత్యం. కథక్, చౌ ఇదంతా కూడా కాదు, మనకు అస్సాం చెందినటువంటిది. ఓకే, సత్రియ. మరుని డాన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో మరుని నృత్యం అని భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏంటిది మనకు కావాల్సింది? మరుని నృత్యం. ఎక్కడ? సిక్కింకి సంబంధించింది. ఓకే, మరుని అనేది సిక్కింతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది దాంతోపాటు ఇది సిక్కిం అనేది మనకి ఎక్కడ? నేపాల్ అండ్ అదేవిధంగా మనకు ఇండియాలో ఉండేటటువంటి డార్జిలింగ్లో కూడా ఈ యొక్క డాన్స్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది. ఈ నృత్యం ఉత్తర భారతదేశంలో దీపావళిని పోలినటువంటి తిహార్ పండుగకు సంబంధించింది. సో దీంట్లో పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా పాల్గొని ఈ యొక్క నృత్యాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు నౌమతి బాజా అనేటటువంటి మొత్తం 9 వాయిద్య ఆర్కెస్ట్రాతో కూడిన ఈ యొక్క మరుని నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పురుషుడు అండ్ అదేవిధంగా మొత్తం కూడా స్త్రీలు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క నృత్యాన్ని అయితే చేయడం జరుగుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ ద మాధురి ఫోక్ డాన్స్ ప్రాక్టీస్డ్. సో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో మనకు మాధురి జానపద నృత్యం అనేది అభ్యసిస్తారు లేదంటే ప్రదర్శిస్తారు? మిజోరాం, తెలంగాణ, గోవా మరియు జార్ఖండ్. చెప్పండి. మాధురి కనుక తీసుకున్నట్లయితే మనకి ఇది తెలంగాణకు సంబంధించింది. సో తెలంగాణలో దీన్ని ఎక్కడ ప్రదర్శిస్తారంటే ఆదిలాబాద్ జిల్లాలో ప్రదర్శించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో కనిపించేటటువంటి మాధురి తెగవాళ్ళ యొక్క ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఎట్లా ఉంటుందంటే కొంతవరకు ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోని రాసలీల నృత్యాన్ని పోలి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మాధురి తెగవాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచే వలస వచ్చినట్లుగా తెలుస్తుంది కాబట్టి వీళ్ళు మేజర్గా శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జయంతి రోజున మనకి ఒక నృత్యాన్ని మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కలిసి ప్రదర్శించడం జరుగుతుంది. ఓకే, మాధురి జానపద నృత్యం. నేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ భరతనాట్యం డాన్సర్ టు బి అవార్డెడ్ విత్ పద్మ విభూషణ్. సో పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ మహిళా భరతనాట్య నృత్యకారిణి పేరేంటిది? సో ఈ యొక్క పద్మ విభూషణ్ పొందినటువంటి పర్సన్ వచ్చేసరికి సోనాల్ మాన్సింగ్.
ఈమె మనకు ఒడిస్సీ నృత్యకారిణి అండ్ దాంతోపాటు భరతనాట్యం, కూచిపూడి, చౌ నృత్యంలో కూడా ఈమెకు సంబంధం అయితే అనుబంధం కలిగి ఉండడం జరిగింది. ఈమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు 1987లో, పద్మభూషణ్ అవార్డు 1993లో, పద్మ విభూషణ్ వచ్చరికి 2003లో ఈ యొక్క అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ అడిగింది భరతనాట్యానికి సంబంధించి కాబట్టి భరతనాట్యం పాయింట్ ఆఫ్ వ్యూ 2003లో ఈమెకైతే రావడం జరిగింది పద్మ విభూషణ్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ 2025 బేస్ పైన ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో షిఫ్ట్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి డేటాను గ్యాదర్ చేసుకోండి. ద సిక్కిమీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ అమేజింగ్ మాస్క్ డ్యాన్స్. వాట్ ఈస్ దిస్ డ్యాన్స్ ఫామ్ ఆల్రెడీ ఇన్ సిక్కిం? సో సిక్కింలో అద్భుతమైనటువంటి ముసుగు నృత్యాన్ని ప్రసిద్ధి చెందడం జరిగింది కదా. ఈ నృత్య రూపాన్ని సిక్కింలో ఏమని పిలుస్తారు? సో ఇది వచ్చేసరికి మనకు చామ్ చామ్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఈ యొక్క ఫేస్ మాస్క్ వేసుకొని చేసేటటువంటిది. ఓకేనా. సో దీంట్లో మనకి ఒక బౌద్ధ లామాలు ఏదైతే ఉంటారో వాళ్ళ చేత ఇది ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కూడా ప్రదర్శింపబడుతుంటుంది ఈ యొక్క నృత్య రూపం అనేది. సో మేజర్గా సిక్కింను శాశ్వతంగా రక్షించడానికి 8వ శతాబ్దపు గురువు అయినటువంటి గురు పద్మసంభవకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ యొక్క ప్రజలు కాంచనజంగా పర్వతాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క నృత్యాన్ని అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ముసుగు నృత్యం దాని పేరేంది? చామ్. డాష్ was the only Indian dance form present in Michael Jackson's 1991 music video for its సింగిల్ బ్లాక్ ఆర్ వైట్. సో 1991లో మైకేల్ జాక్సన్ యొక్క హిట్ సింగిల్ బ్లాక్ ఆర్ వైట్ కోసం మ్యూజిక్ వీడియోలు ఉన్న ఏకైక భారతీయ నృత్య రూపం ఏంటిది? సో ఇక్కడ చూస్తున్నారు కదా మన యొక్క ఇండియన్ డాన్సరు మనకి ఒక మైకేల్ జాక్సన్తో కలిసి ఒక డాన్స్ అయితే వేయడం జరిగింది. చాలా చాలా ఫేమస్ అయినటువంటి డాన్స్ ఇది. సో చెప్పండి అది ఏ డాన్స్ రూపం అంటే దట్ ఈస్ ఒడిస్సీ. ఇప్పటికి కూడా మీకు ఆన్లైన్లో కొడితే క్లిప్పింగ్స్ అయితే వస్తాయి. మనకు యూట్యూబ్లో క్లిప్పింగ్స్ ఇది పెట్టకూడదు కాబట్టి క్లిప్పింగ్స్ అయితే పెట్టట్లేదు. ఓన్లీ ఫోటో షార్ట్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఇది మనకు ఈ యొక్క బ్లాక్ అండ్ వైట్ సంబంధించినటువంటి డేటాలో ఈ యొక్క ఒడిస్సీ నృత్యానికి సంబంధించినటువంటి డ్యాన్స్ అయితే ఉండడం జరిగింది. ఇది మేజర్గా జాతీయాహంకారానికి వ్యతిరేకంగా జాక్సన్ యొక్క అత్యంత వివాదాస్పదమైనటువంటి పాటలలో ఇది కూడా ఒకటి. ఓకే. నాట్యశాస్త్ర ద ఫేమస్ ట్రీటైజ్ డ్రామాటిక్ ఆర్ట్ వాజ్ రిటన్ బై డాష్. సో నాటకాలపై ప్రసిద్ధ గ్రంథమైనటువంటి నాట్యశాస్త్రాన్ని రచించింది ఎవరు? సో ఇక నాట్యశాస్త్రాన్ని రచించింది ఎవరు? దట్ ఈస్ నన్ అదర్ దాన్ భరతముని. ఓకే. భరతముని దీని అయితే రచించడం జరిగింది. సో ఈ యొక్క క్రీస్తు పూర్వం 500 టైంలో మనకి ఒక భరతముని దీని అయితే రాయడం జరిగింది. ఓకే. మరి ఒక హర్షవర్ధనుడు ఏం రచించాడు? ఇతను రత్నావళి అండ్ నాగానంద ప్రియదర్శికని రచించడం జరిగింది. కాళిదాస్ వచ్చేసరికి ఏం రచించడం జరిగింది? మేఘదూతాన్ని రచించడం జరిగింది. కుమార సంభవాన్ని రచించడం జరిగింది. రఘువంశాన్ని రచించడం జరిగింది. విష్ణు శర్మ అంటే పంచతంత్రం చాలా చాలా ఫేమస్, చిన్నపిల్లలకు బాగా ఇష్టము. పంచతంత్రాన్ని అయితే రచించడం జరిగింది. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ 2025 బేస్ పైన ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. డొల్లు కునిత ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్. సో డొల్లు కునిత అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్య రూపము? అస్సాం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ కర్ణాటక. సో ఇక డొల్లు కునిత అనేటటువంటిది కనుక తీసుకున్నట్లయితే మనకి ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇక కురుబ గిరిజనులు డప్పుతో ఈ యొక్క ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బృందంలో 12 నుంచి 14 మంది యొక్క సభ్యులతో కూడి ఉండడం జరుగుతుంది. కర్ణాటక చెందినటువంటి మరికొన్ని జానపద నృత్యాలు కన్నా తీసుకుంటే మేజర్గా యక్షగానం కానీ, కర్గా కునిత కానీ, లంబి కానీ ఇవన్నీ కూడా మనకి ఒక జానపద నృత్యాలు. అంటే కేవలం డొల్లు కునితనే కాకుండా మనకు కర్గా కునిత కూడా ఉండడం జరుగుతుంది. దుమాల్ ఈజ్ ఏ డాన్స్ ఫామ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద డాన్స్ రీజన్. సో దుమాల్ అనేది ఏ ప్రాంతంలో ఆచరించేటటువంటి నృత్య రూపం? కాశ్మీర్, సౌరాష్ట్ర, మేవాట్ లేదా మేవార్. సో ఇక దుమ్హాల్ కనుక తీసుకుంటే మనకు కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటిది. ఓకే. వాట్ ఈస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ పుదుచ్చేరి? సో పుదుచ్చేరి జానపద నృత్యం ఏమిటిది? సో పుదుచ్చేరి యొక్క జానపద నృత్యం వచ్చేసరికి గారడి. ఓకే. గారడి పుదుచ్చేరి కన్నా తీసుకుంటే గారడి. ఓకే. అండ్ ఇక్కడతో ఒక క్లాస్ అయితే ఫినిష్ చేద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి CBT1 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియంలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. 10 గ్రాండ్ టెస్ట్ మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉంటుంది. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఫస్ట్ ఆ యొక్క ఫ్రీ మార్క్ టెస్ట్ రాయండి, నచ్చితేనే ఒక డేటా అనేది తీసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ ఉంటుంది. యాప్ మీరు ఓపెన్ చేసిన తర్వాత లింక్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అంటే మన యొక్క పెయిడ్ కోర్సెస్ పక్కన లింక్డ్ కోర్స్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? పార్ట్ 4 అయితే డిస్కస్ చేద్దాం. పార్ట్ 4 తోటి మనకి ఒక డాన్సెస్ ఫినిష్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం? మ్యూజిక్ అండ్ దాని తర్వాత పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఫినిష్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.